ఇక్కడ తాతారావు గారు నేను 6-7 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. చిన్న కార్యక్రమం చేసినా కూడా వచ్చిన 10 మందిలో 5 ఖచ్చితంగా మన వీర మహిళలు ఉండేవాళ్ళు. నిజంగా మీ స్ఫూర్తిని అభినందించాలి. పార్టీ అధ్యక్షుల పైన, పార్టీ పైన మీకున్న నమ్మకాన్ని, మీ గౌరవం నిలబెట్టేటట్టు మీ అందరం కూడా ఆయన కింద పనిచేసినప్పుడు మేము నేర్చుకున్న మాటల్ని ఎప్పుడు కూడా వీర మహిళలకు గౌరవం ఇచ్చేటట్టు అనుక్షణం జనసేన పార్టీలో ఆ ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే వస్తున్నాం. ఈరోజు కూడా ఈ 12 కమిటీల్లో ఎక్కువ మంది సభ్యులు ఎక్కడున్నారంటే వీర మహిళలునే ఉన్నారు. 32 మందికి ఇచ్చారు ఈరోజు స్థానం. సో ఆ విధంగా మనం ప్రోత్సహించుకుంటూ, ఎందుకంటే నేను మరోలేని సంఘటనలో ఒకటి ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయంగా కొంచెం ఆలోచించి ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూడా బహిష్కరిస్తున్నాం అనే మాట చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మన యువతకు స్ఫూర్తిగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, వన్ సైడ్ ఎలక్షన్ జరగకూడదు, ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో యునానిమస్గా జరగాలని దాన్ని మీరు ఎదుర్కోండి అన్నప్పుడు ఎక్కువ శాతం ఆ రోజు నిలబడి నామినేషన్ వేసింది మన వీర మహిళలే రాష్ట్ర వ్యాప్తంగా. రాజకీయాల్లో చాలా మార్పులు చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రభుత్వంలో మనం ఉన్నామంటే 2019లో మన ఎన్నికలు ఓడిపోయిన తర్వాత 3 నెలలకే ప్రజల పక్షాన వచ్చి మనం నిలబడి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారితో ఆ రోజు లక్షల మంది నడుచుకుంటూ లాంగ్ మార్చ్లో భవన నిర్మాణ కార్మికుల కోసం మనం ఒక సోదర భావంతో చేసిన కార్యక్రమాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కార్యక్రమాలు వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేదు, కానీ 5 సంవత్సరాల్లో జనసేన పార్టీ చేసింది. ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. ఏదో తూతూ మంత్రంగా మెడికల్ క్యాంపులు, లేకపోతే బ్లడ్ క్యాంపులు, లేదా అన్నదాన కార్యక్రమాలు కాదు మనం చేసింది. నిజాయితీగా చేసాం. ప్రతి కార్యక్రమం వెనుక స్ఫూర్తి ఉండింది. డొక్కా సీతమ్మ గారి పేరు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళింది ఎవరు? మన పార్టీ అధ్యక్షులు తప్ప చెప్పండి. ఎంతో మహానుభావురాల. మధ్యాహ్న భోజనం పథకం కింద మన బడి పిల్లలకి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మనం చేస్తున్న కార్యక్రమం ద్వారా పూర్వకాలం సొంత కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా, ఆస్తులు లెక్క చేయకుండా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి డొక్కా సీతమ్మ గారు ఆ రోజు చేసిన కార్యక్రమాల్ని మనం ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటినీ కూడా ఈ మన కార్యక్రమంగా మనం భావించుకోవాలి. ఈ సంవత్సర కాలంలో లోపించింది ఏంటంటే, ఇంకా మీ అందరిలోనూ ప్రభుత్వం మనదనే భావన మీరు ఏర్పడడం లేదు. రావాలి, ప్రభుత్వం మనది, దానికోసం మనం కష్టపడ్డాం. కూటమిలో మనం రాత్రింబగలు కృషి చేసి, త్యాగాలు కూడా చేసి, కేసులు పెట్టించుకొని, ఎంతమంది పైన కేసులు ఉన్నాయి ఇక్కడ చేతులు ఎత్తండి ఒకసారి చూడండి బాబోయ్, ఇంతమంది పైన కేసులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎత్తారు కదా వెనకాల. అందులో ఎక్కువ శాతం 307లో పెట్టారు. ఆ రోజున 307 2 పెట్టారు. అందుకేనా? సో ఆ రోజున మనం ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాం, ఎంత సంతోషంగా ఎదుర్కొన్నాం. జైలుకి వెళ్ళాలంటే రండి పదండి మనం కూడా వస్తామని చెప్పి అందరం వెళ్ళాం. ఆ రోజు అర్ధరాత్రి 2ంటికి పవన్ కళ్యాణ్ గారు నేను కూడా సిద్ధమయ్యాం పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి. కానీ మీరు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో మాకు తెలియదు, ఎక్కడ తిరగాలో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మీకు ధైర్యం నింపడానికి కోసం, మీతో పాటు నిలబడడానికి కోసం, అంతేగాని పదవుల కోసం కాదు మనం చేసిన ఈ ప్రయాణం. దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. చాలామంది ఈ రోజున ఏదో ఒక పదవి వస్తే ఏదో హడావిడిన కారు మీద పేరు రాసుకోవడానికి కోసం, బోర్డులు రాసుకోవడానికి కోసం అనుకుంటారు. కానీ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు కూడా నిలబడింది రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజానికాని కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం నిలబడ్డాం. పదవుల కోసం కాదు. పదవులు వచ్చాయి కాబట్టి మనకి బాధ్యత పెరిగింది. ఈ పదవుల ద్వారా మనం ఇంకా ఏం చేయగలుగుతాం, ఇంకా ఎంత మనం మెరుగైన పరిపాలన అందించగలుగుతాం, వాటి గురించి ఈ సభ.